రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఉదయం మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని దయచేసినందుకు స్తుతులనైనా. అవును తండ్రి, ఈ రోజున ఇంకా మేము సజీవులంగా ఉండగలిగాము, ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీ యొక్క కృప మాత్రమే అయి ఉన్నది దేవా. ఎన్నో ప్రయాణాలు తండ్రి, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాము, అయినప్పటికీ మాకు మీ యొక్క రక్షణ దయచేశారు తండ్రి. మా ప్రయాణాల్లో దేవదూతల కాపుదల దయచేశారు నాయన. అయా, మా పనులలో కూడా మేము ఫలించే వారిగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. జ్ఞానముతోనూ బలముతోనూ శక్తితోనూ నింపినందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ అవసరత అయితే మాకు అవసరమై ఉన్నదో వాటన్నిటినీ దయచేసినందుకు స్తోత్రాలు నాయన. మరొకసారి కుటుంబాన్ని చూస్తూ ఈ విధంగా తండ్రి మీ సన్నిధిలో సంతోషముగా పాలు పొందులు పొందుకునే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము ద్వారా మీరు తెలియజేస్తున్నారు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను అనే ఈ యొక్క విలువైన మాటను మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, ఏమైతే మేము కోరుకుంటామో, ఏమైతే పట్టు వదలక అడుగుతూ ప్రార్థిస్తుంటామో అది మా జీవితంలో జరుగుతుందని ఈ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థిస్తూ ఉన్నారో నాయనా, వారి జీవితాల్లో వారు ఏమైతే కోరుకుంటున్నారో అది న్యాయమైనది యథార్థమైనది అయితే ఆ విధంగానే వారి జీవితంలో జరుగుతుంది తండ్రి. మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా అధైర్యపడకుండా, ఏ బిడ్డ కూడా బలహీనపడకుండా, నా దేవుడు నేను అడిగినది ఇస్తాడనే విశ్వాసముతో ఈ రాత్రిన నెమ్మది కలిగి ఉండుటకు కృప చూపించండి. వారి హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగించుకోవడానికి సహాయము దయచేయండి. బిడ్డలకు మీ యొక్క సన్నిధి తోడైందనే విశ్వాసమును ఇంకా వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో పలు దేశాల నుంచి పలు ప్రాంతాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరికీ తండ్రి ఈ రాత్రంతను మీ క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి. వారి ప్రతి ఆలోచన యావత్తును కూడా మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాము దేవా. నాయన, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న వారు ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం ప్రభువా. కృంగిపోతున్నారు తండ్రి, బలహీనులుగా మారిపోతున్నారు నాయన, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుండగా, అయా హోప్స్ అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉంటుండగా దయ చూపించండి. ఒక్క మాట సెలవిచ్చి వారికి ఉన్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి దేవా. నాయన, అడుగుతున్నాము. అప్పులతో కూడా ఎంతోమంది బాధించబడుతున్నారు, అవమానం పొందుతున్నారు నాయన, మోసపోయి తండ్రి డబ్బులు నష్టపోయిన స్థితిలో ఉన్నారు తండ్రి, సమస్తము కోల్పోయిన వారిగా ఉన్నారు నాయన. వారి యొక్క ప్రతి అప్పును తీర్చివేయండి. ఆర్థికంగా వారిని ఇంకాను బలపరచమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న వారికి మంచి ఉద్యోగం దయచేయండి. వ్యాపారాల్లో సక్సెస్ కోసం ప్రార్థిస్తున్న వారికి వారి వ్యాపారాల్లో వృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే గర్భఫలము లేక కృంగిపోతున్నారో నాయన, మీ యొక్క బహుమానమును వారికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. కోర్టు కేసెస్, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి దేవా. ఎంతమంది బిడ్డలైతే వివాహాలు గురించి ప్రార్థిస్తున్నారో వారికి సాటి అయిన సహాయమును మీరే తండ్రి దయచేయండి, కనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబ సమస్యలతో ఎంతోమంది దుఃఖిస్తున్నారు నాయన. మారు మనసు లేని భార్యను బట్టి, భర్తను బట్టి, కుమారులను బట్టి, తల్లిదండ్రులను బట్టి కుటుంబంలో శాంతి నాయన, వారందరి హృదయాలను మార్చండి. శాంతి సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయండి. పనులను ఆశీర్వదించండి దేవా. విదేశాలకు వెళ్తుండగా ఇమిగ్రేషన్స్ విషయంలో, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా దేశమును, దేశ ప్రజలందరినీ కూడా దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి.
ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క కంచె దయచేయండి. ఏ ఒక్కరు కూడా ఎటువంటి భయాలు లేకుండా, బలహీనతలు లేకుండా నెమ్మది కలిగి సుఖంగా సేద తీరులాగున కృప చూపించమని, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎవ్వరు కూడా ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా కాపాడమని, నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యలతో ఎవరు కూడా బాధించబడకుండా కంటి నిండా నిద్రను వారికి దయచేయమని, ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకుని సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.